ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు భట్టి విక్రమార్క. 4 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేటాయింపుపై చర్చలు జరిపారు. స్వయం సహాయక గ్రూపుల ద్వారా సోలార్ పవర్ ఉత్పత్తికి నిర్ణయం తీసుకున్నారు. 4 మెగావాట్ల సోలార్ పవర్ కోసం గతంలో ఒప్పందం కుదిరింది. ఎంఓయూని 1 మెగావాట్ ని తగ్గించడంతో కేంద్రంతో భట్టి చర్చలు జరిపారు. తిరిగి 4 మెగావాట్ల సోలార్ పవర్ యూనిట్స్ ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం 4000 మెగావాట్లు ఏదైతే రాష్ట్రానికి సోలార్ పవర్లో భాగంగా ఇవ్వటానికి సిద్ధపడిందో దాంట్లో కుదించి 1000 మెగావాట్లకే కుదించినటువంటి సమాచారం అందిన వెంటనే మేము కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి గౌరవ మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి గారిని కలిసి దాన్ని తిరిగి 4000 మెగావాట్లుగా ఉంచాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందిరా గిరి జల వికాసం అనే ఒక పథకాన్ని కొత్తగా తీసుకొని వచ్చింది. దాంట్లో భాగంగా ఈ ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్స్ సంబంధించినటువంటి వాళ్ళందరికీ అక్కడే సోలార్ పంప్ సెట్లు పెట్టి ఆ సోలార్ పంప్ సెట్స్ ద్వారా దేశంలో మిగతా రాష్ట్రాలకి ఏ రకంగా అయితే సబ్సిడీతో కొంత పాటిస్తూ ఉన్నారో ఆ స్కీమ్ను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అందివ్వాలని వారిని కోరటం జరిగింది. అట్లాగే కుసుమ్ సీకి సంబంధించి కూడా 1,00,000 పంప్ సెట్లకి ఇళ్ళకి సంబంధించి కుసుమ్ సీలో కూడా కన్సిడర్ చేయమని చెప్పడం జరిగింది.